ఊహించలేదయ్యా ఈ జీవితం. ఎందుకు పాడుకున్నా? నాకు ఆనందం, రక్షణ ఆనందం. చాలా అప్పుల్లో ఉన్నప్పుడే, చాలా సమస్యల్లో ఉన్నప్పుడే, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, ఎన్నన్నా ఉండనే రక్షణ అయితే పొందాను, ఆయన వారసుని వారసురాలిని అయ్యాను, ఆ ఆనందం ఉండాలి. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను అనుంది, కానీ ఏడుపు కొట్టు ముఖం వేసుకొని వెళ్ళాను అని లేదు. ఉందా? ఏముందాడా? అతడు సంతోషించుచు. ఈరోజు మీరు ఎట్టబోతారు? బాప్తిస్మాలు అయిపోయినాక ఎట్టబోతారు? సంతోషించుచు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా, ఈరోజు ఈ వర్తమానం విన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్నోళ్ళు అందరూ ఇది మొదలుకొని రక్షణను బట్టి ఏం చేస్తారు? కూర్చొని ఏడ్చుచు అనుందా? ఏబో సంతోషమే, సంతోషమే. ఏంది చెప్పనా సఖ్యమైన అది ఈ సంతోషం. దేవునికి స్తోత్రం. సంతోషించుచు తన త్రోవను వెళ్ళి. దేన్ని బట్టి సంతోషించాడు? ఏదైతే పొందగోరాడు. అంటే అతను ఒక హోదాలో ఉన్నాడు, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, డబ్బు మీద అధికారి, రాజ్యంలో జనాల నీరాజనాల జేజేలు పొందే వ్యక్తి అయి ఉండి కూడా అతనికి సంతోషం లేదు. ఎందుకు? అన్నీ ఉన్నా ఆత్మ నరకానికి పోతే ప్రయోజనం ఏముంది? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనమో, ఏం లాభం? ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఆత్మ నిత్యజీవానికి నిర్ధారణ అయిపోయిందో, దేవుడు కార్యం చేశాడో, తన రక్షణ కార్యాన్ని చూశాడో, అబ్బా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆమేన్. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. కోట్లకు పడలేదని కోటీశ్వర్లకు లేదా, రాజకీయ నాయకులకు లేదు, సినిమా యాక్టర్లకు లేదు, సెలబ్రిటీలకు లేదు, బ్రిటియర్లకు లేదు. నీకు దక్కింది, నీకు దక్కింది, నీకు దక్కిందా రక్షణ? యేసయ్యా నీ రక్తము చే. ఏమండి, ఎందుకు సంతోషించమంటున్నానంటే ఒకటే, అరే నీ ఆత్మను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీకు భూమి మీద ఉన్న సమస్యలు తీర్చడా? ఏమండి, చచ్చిపోయేంత ప్రేమించినోడు, నీ ఆత్మని అక్కడికి సిద్ధపరిచినోడు, భూమి మీద నువ్వు బతికే 4 రోజులకి కావాల్సిన ఈడా అంటే, అన్నయ్య రక్షణ ఇస్తాడులే కానీ, రక్షణ ఇచ్చాడులే కానీ, మరి అంటే ఈ అప్పులు తీరతాయో లేవు, ఈ సమస్యలు పోతాయి, ఈ అంటే కొంచెం ప్రభువుకి కొంచెం అంటే ఈ బలహీనత కొంచెం తొందరగా తగ్గదంట అన్నయ్య. ఆహా, అందుకని ప్రభు పాపం ఇబ్బంది పడతాడేమోనమ్మా. మరి ఏమనుకోవాకండి పిచ్చి మొహంలారా. దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు. తన ప్రియ కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేసినోడు. ప్రియ కుమారుడు ఎక్కువ, నీ రోగం ఎక్కువ? ప్రియ కుమారుడు ఎక్కువ, నీ స్వస్థత ఎక్కువ? ఆయన ప్రియ కుమారుడు ఎక్కువ, నీ అప్పు తీర్చడం ఎక్కువ? అప్పు తీర్చడం ఎక్కువ. మరి అంత ప్రియకుమారుడు, ఎంత విలువైనోడు తండ్రికి, అంత ప్రియకుమారుణ్ణే ఇచ్చేసాడు నీ కోసం. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా?
ఆ సమస్యలు పరిష్కరించలేడా? ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా? ఆ కన్నీటిని సంతోషగానాలుగా మార్చలేడా? మార్చలేడా? ఇన్ని చేసినోడు, ఇంత చేసినోడు నీకు ఇంక చేయలేడు? నీ విశ్వాసం సల్లంగా ఉండ. ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే, ఆయన ప్రియకుమారునే నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి, నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని చేసినోడు 4 రోజులు దానికి సాయం చేయడు. ఈ 4 రోజులు ఏడుపుకు సాయం చేయడు. ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. ఉంటే చెప్పు, గట్టిగా చెప్పు. అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంక ఏడుపు ఉంటుందా? ఇక దరిద్ర మొఖాలు ఉంటాయా మనకి? ఎట్టుంటాయి? కళ్ళలాడుతుంటాయి, తళ మెరిసిపోతుంటాయి మొఖాలు, ఏం పూసుకోపోయినా. దేవునికి స్తోత్రం. లోకస్తులు చూడండి, అన్ని పూసుకొని కూడా ఎడుతూనే తిరుగుతూ ఉంటారు. సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నామండి. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నాం. ఎంత అదృష్టం, ఎంత సంతోషం. ఇది లేదు కొంతమందికి, ఈ భాగ్యం మనకు దొరికింది. ఈ ధన్యత కోసం ఎంత అగసాట్లు పడుతున్నారు ఆ లోకంలో పోయి చూడండి. వాళ్ళు పాపం కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద బరువు వేసుకొని నానా బాధలు పడి ఎండకి కొండకి వాళ్ళు చలికి సల ఎముకలు గురిగే చలికి వాళ్ళు పాటలు చూడండి. నేను కూడా పడ్డాను, అందుకని చెబుతున్నాను. నేను ఈ రక్షణానందం కోసం పడాల్సిన బాధలన్నీ పడ్డాను. ఎన్ని పడ్డారు, రక్షణ దొరకలా. యేసు దగ్గరికి వచ్చాను, అన్ని ఫీట్లు ఏం చేయలే. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17 ధన్యమైపోయింది. ఆ రోజు స్టార్ట్ అయింది సంతోషం. అకే ఈ రోజుకు పోలా, దినదినం ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కావట్లేదు. మరి ఏం చెప్పమంటారు? మరి చెప్పండి. నేను చెప్పేది వింటున్నావా, పక్కకు చూస్తున్నావా? చెప్పేది వింటున్నావా? ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ది ఏంటంటే, 6వది సంతోషిస్తూ వెళ్ళాడు. 7వది ఏంటంటే, స్పష్టంగా బైబిల్లో రాయించాడు ఆ మాట, వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని. వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని రాసింది. ఆ మాట అవసరమా? వారు మరి ఎన్నడూ కలుసుకోలేదు అనే మాట అవసరమా? ఎందుకు రాయించాడు? లేఖనంలో ఏ మాట అనవసరంగా రాయడు, మనకి పాఠం కోసం రాశాడు. అందులో ఏంటంటే, మరి ఎన్నడూ ఫిలిప్పు మళ్ళా ఆ మంత్రిని దర్శించకపోయినా తన విశ్వాసాన్ని కాపాడుకోవటమే కాకుండా ఐథియోపియాలో చాలామందికి క్రీస్తు సాక్షిగా మారిపోయాడు. ఇంకైపోయింది. అర్థమైందా? అంటే పాపం తను మరి వేరే దేశంలో ఉంటాడు, అక్కడ తన బాధ్యతలు నెరవేర్చాలి. మళ్ళీ వచ్చి ఫిలిప్పును కలుసుకునే బాగున్నారా, ఏం సంగతులు అని మంచి చెడ్డ అడిగే అవకాశాలు లేవు. ఒకవేళ ఆయన వచ్చినా ఆయన దొరకడు. ఎందుకంటే ఈయన ఒక దగ్గర ఉండే మనిషి కాదు ఈ ఫిలిప్పు. ఇక్కడ నుంచి అయిపోయి ఇతను బాప్తిసం ఇచ్చాడు, ఒడ్డుకొచ్చాడు, అతనికి బాయి చెప్పాడు, ఆత్మచేత కొనిపోబడి ఆ జ్యోతిలో కనపడ్డాడు. అంటే మళ్ళీ వచ్చినా ఆయన దొరకడు. రెండవది, ఆయన మళ్ళీ పలకరించకపోయినా, మళ్ళా దర్శించకపోయినా, కొంతమంది విశ్వాసుల ఫీలింగ్, మనం ఆయన దగ్గరికి పోతున్నప్పుడు రాడయింది మన దగ్గరికి. అసలు అట్లా రాకపోతే విశ్వాసులు ఎట్ట బలపడతారు? అసలు విశ్వాసులు దర్శించడా ఏంది మనం ఆయన దగ్గరికి వెళ్తుంటే? అక్కాయ్,
ఆ మంత్రిని మళ్ళీ అసలు పట్టించుకోలేదు అక్క, దర్శించలేదు అక్క. కానీ ఆ మంత్రి చూసాక ఎంత పని చేశాడో, ఐథియోపియా మొత్తం ఒక ఉద్యమం వచ్చేటట్టు చేశాడు అక్కాయ్. అది అక్కాయి పట్టంటే అన్నాయ్. అది కొంతమందికి పొద్దస్తమానం దాయట్రా, పొద్దస్తమానం పక్కనే ఉండి అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త అంటుంటే కూడా 30 సార్లు బళ్ళు ఎగుతుంటాడు, 30 సార్లు బళ్ళు ఎగిసి వస్తుంటాడు. ఏందయ్యా అట్టున్నావు, ఏందయ్యా, ఏందిరా నాయన, తేడా పడ్డానన్నా, పనికిరానన్నా నేను యేసుప్రభుకి. ఏం తేడా పడ్డావు? లేదన్నా, మళ్ళా ఛార్జింగ్ చేయాలా. ఏం కాదులేయ్యా, అయ్యా అయ్యా సరే ఒకరోజు ఉపవాసం ఉండి సరి చేసుకోయ్యా, ఇంక చేవాకయ్యా, పాపం చేవాకయ్యా, వద్దయ్యా, పెట్టాడు కదయ్యా, మళ్ళీ ఎందుకయ్యా ఆయన బాధ పెడతావు, వద్దయ్యా. నేను కూడా అదే బాధపడుతున్నాను. ఆ ఫీలింగ్ చూసి అబ్బా ఈ దెబ్బతో ఇక ఈ బిడ్డ మామూలుగా నిలబడ్డా అనుకుంటాం. మళ్ళీ 3 రోజులకు వస్తాడు అదే స్టిల్తో మళ్ళీ. వింటున్నావా? ఎన్ని రోజులకు వస్తాడు మళ్ళీ? 3వ రోజుకి మళ్ళీ వచ్చి ఏందయ్యా, ఏందయ్యా, ఇక వాడి తలగా ఉంచినప్పుడు అర్థమైపోయింది వీడు మళ్ళీ ఏదో చేసి వచ్చాడు దరిద్రుడని. పక్క నుండి వెంట ఉండి 30 సార్లు వచ్చి సగ చేసి సక్క చేసి అట్ట చేసి ఇట్ట చేసి ఇది చేస్తే వీడు 30 సార్లు పడుతున్నాడు. 30 సార్లు పడుతుంది. అదే బాప్తీసం ఇచ్చాడు, అట్ట వదిలాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కలుసుకోవాలా, మళ్ళీ పట్టించుకోవాలా, అలా అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏం కార్యం చేసింది, ఏం కార్యం జరిగింది? ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేయండి, ఐథియోపియా దేశం ఏ దేశమో చూడండి. క్రిస్టియానిటీ ఐథియోపియాలో అంటే ఇథియోపియాలో 67% ఉంది ఇప్పుడు. 4 రోజులు సహవాసానికి ఎడమైతే పోయి లోకంలో కలిసిపోతూ ఉంటాను. దూరమైన శాలేమన్న నీకు కలిసినా కలవకపోయినా ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా నేను కలవకపోయినా లైవ్ ద్వారా వాక్యాలు విని ప్రోత్సహించబడే ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చాడు. నేను ఇక్కడ అందకపోయినా లైవ్ ద్వారా అయినా సరే వాక్యం ఫాలో అవుతూ నువ్వు నిలబడాలి, నువ్వు ఛార్జ్ అవ్వాలి, అనేక మందిని ఛార్జ్ చేయాలి, రక్షణలో విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఎన్ని శోధనలైనా, ఎంతమంది లోకస్తుల మధ్య నువ్వు ఉన్నా నువ్వు చెడకూడదు. నీ భక్తి, నీ ఆత్మీయత ఎక్కువే అవ్వాలి కానీ చెడిపోకూడదు. మంత్రి గారికి చెడిపోలా, ఐథియోపియా మంత్రికి చెడిపోలా. బాప్తీసం పొందాడు, వెళ్ళాడు, ఇక తగలబెట్టడం మొదలు పెట్టాడు ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్క మళ్ళీ ఫిలిప్ అతన్ని కలుసుకోకపోయినా తన భక్తిని మాత్రం పాడు చేసుకోవాలా, తన ఆత్మీయతను మాత్రం పాడు చేసుకోవాలా, తన విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. కొంతమందికి పక్క నుండి ఎంత ఛార్జ్ చేసినా సరే దిగిపోతూ ఉంటారు. కానీ అతనికి ఒక్కసారి ఛార్జ్ అయింది, సచ్చిందాక వదిలిపెట్టలా. ఈరోజు మీకు బాప్తీసం ఇవ్వబోతున్నాను, రక్షణ పొందబోతున్నారు. బాప్తీసం ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు మీకోసం ప్రార్థన చేసి పంపిస్తాను. వెళ్ళిపోయిన తరువాత మళ్ళా వెనకడుగు పడకూడదు. వెనకడుగు పడకూడదు. చచ్చిపోయేంత వరకు నేను మళ్ళా కలిసినా కలవపోయినా క్రీస్తునందు విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా.